హలో అండి, అందరికీ నమస్కారం. బాగున్నారా? నేను కూడా బాగున్నా. ఈరోజు మనం చెన్నూరు వెళ్తున్నామండి. అయితే నేను ప్రజెంట్ రామగుండంలో ఉన్నా. రామగుండం నుంచి చెన్నూరు మంచిర్యాల ఈ మధ్యలో 3 జంక్షన్ ఉంటుంది. ఆ జంక్షన్ కాడ ప్రసాద్ వెయిట్ చేస్తున్నాడు. అక్కడికి వెళ్ళి అక్కడ నుంచి మనం చెన్నూరు వెళ్తున్నామండి. ఎనివే జర మంచి గుర్తుంచుకోండి. ఇట్లా వస్తే ఈ రూట్ ఏంటంటే రామగుండం గోదర్కర్ నుంచి ఇటు మంచిర్యాల అటు వెళ్ళాలి. ఓకేనా? ఇటు వెనకకి. కానీ ఇటు నుంచే ఇటు వెళ్తే చెన్నూరు వస్తుంది, జగదల్పూర్ వస్తుంది. మంచిర్యాల నుంచి స్ట్రైట్ ఇంకా మంచిర్యాల నుంచి ఇక చెన్నూరు రూట్ అంటే చెన్నూరే. ఈ చెన్నూరు వెళ్ళక ముందు నేను ఏమనుకున్నా అంటే ఇది మహారాష్ట్ర బార్డర్ దగ్గర ఉంది. డెవలప్మెంట్ కానీ లేదంటే ఇక్కడ ఉన్న ప్రజలు కానీ స్టేట్ బార్డర్లో ఉంటే కొంచెం అర్థం కారు. ఎందుకంటే మన తెలుగు వాళ్ళకి రాదు. బార్డర్లో ఉంటే ఎక్కువ హిందీ మాట్లాడతారు. సో అక్కడ కొంచెం మనం అనుకున్నట్టు ఉండదు అనుకున్నా. బట్ నేను రాంగ్. నేను వెళ్తున్నప్పుడు చెన్నూరు ఎంట్రీలో చూశాను, కాలేజ్ చూశాను, కొన్ని బైక్ స్టోర్లు కానీ చూశాను. అదేవిధంగా చెన్నూరులో సినిమా థియేటర్స్ కానీ, చెన్నూరులో చాలా మంచి ప్లేస్ ఇది, మంచి సిటీ అని చెప్పొచ్చు. అండ్ చాలామంది నేను ఎందుకు చెన్నూరుకి వెళ్తున్నా అంటే నేను కాళేశ్వరం వెళ్తున్నా అంటే వయా చెన్నూరు. సో చెన్నూరు నుంచి మహారాష్ట్రకి నేను ఎంటర్ అయినప్పుడు మహారాష్ట్రలో చాలామందిని అడిగానండి. అక్కడ చాలామంది మహారాష్ట్ర నుంచి అంటే ఆ సిరోంచా నుంచి చాలామంది చెన్నూరుకి వస్తారంట షాపింగ్ కానీ, కాలేజెస్ కానీ. ఇంకా ఎక్కువ పెద్ద షాపింగ్ అయితే మంచిర్యాలకు వస్తారంట. సో అంత పెద్ద సిటీ, చాలా బాగుంది సిటీ అయితే ఈ చెన్నూరులో మెయిన్గా ఒక టెంపుల్ ఉంది. ఆ టెంపుల్ పేరు వచ్చేసి అగస్తేశ్వర ఆలయం. సో ఆ టెంపుల్ని చూడడానికి, ఆ టెంపుల్ వీడియో తీయడానికి నేను వెళ్తున్నానండి. నాతో పాటు మీరు కూడా వస్తున్నారు. అదేనండి వీడియో మీకు చూపిస్తాను. ఇక్కడికి వచ్చి ఒక లుక్ ఇద్దాం. ఫస్ట్ మేము ఇక్కడ శివాలయం ఉంది. ఇక్కడ లాగేజ్ ఉంది. ఇక్కడ మీరు చూసుకోవచ్చు, సైడ్ నుంచి ఒక వే ఉంది. అందరు కూడా సైడ్ నుంచి వెళ్తున్నారు. ఇంకా నాకు నచ్చింది ఏంటంటే ఇక్కడ టెంపుల్ వాటర్ మధ్యలో ఉంది. అయితే నా దగ్గర డ్రోన్ ఉంటే కనుక నేను మంచి షాట్స్ తీసేవాడిని. సో డ్రోన్ లేదు. సో అర్థం చేసుకోగలరు. అండ్ ఇక్కడ బోటింగ్ ఉంటే బోటింగ్ కూడా చేసేవాడిని.
అది హైవే. చెన్నూరు టచ్ కావద్దంటే చక్కగా రావాలి ఇడికెళ్ళి. అండి ఇప్పుడు ఇటు పోతే మహారాష్ట్ర. ఇక్కడ నుంచి స్ట్రేట్కి వెళ్తే ఇక్కడ ఒక హనుమాన్ టెంపుల్ ఉంది. చూడండి, ఇట్లా స్టేట్ వచ్చిన తర్వాత మనకు టెంపుల్ అయితే కనిపిస్తుంది. కింద మాత్రం మస్తు ఉంది గ్రీనరీ. ఒక్కసారి టెంపుల్ చూడండి ఎంత బాగుందో, చాలా సూపర్గా ఉంది, ప్రశాంతంగా ఉంది. ఇక్కడికి మీ ఫ్యామిలీతో ఈజీగా రావచ్చు. కానీ ఇక్కడ ఏంటంటే కరోనా వైరస్ వాళ్ళు ప్రజెంట్ అయితే ఎవరు లేరు. సో మేము వీడియో తీసుకున్నాం. అండ్ ఇది క్లోజ్ కూడా లేదు, ఓపెనే ఉంది. బట్ పంతులు లేకపోవడం వల్ల మేము లోపలికి వెళ్ళలేదు. చాలా బాగుంది. మేము ఇక్కడ ఒక 10 minutes అట్లా రిలాక్స్ అయ్యామండి. అండ్ మీరు ఇంతకుముందు ఒక టెంపుల్ వీడియో చూశారు కదా, శివాలయం, అగస్తేశ్వర ఆలయం. ఆ టెంపుల్ చాలా బాగుందండి. కానీ అక్కడ చిన్న మైనస్ పాయింట్ ఏంటంటే అది ఇంకా డెవలప్ అవ్వలేదు. డెవలప్ చేస్తున్నారు. మేబీ ఇంకొక 1-2 yearsలో అది ఒక మంచి ప్లేస్లో ఉంటుందని మేము అనుకుంటున్నాం. అది ప్రజెంట్ అయితే కన్స్ట్రక్షన్లోనే ఉంది. ఇంకా లోపట ఆ దేవుళ్ళని దేవుళ్ళని పెట్టలేరు. సో ఒక 1-2 yearsలో కంప్లీట్ అవుద్ది. సూపర్గా ఉంది. బోటింగ్ ఉంటే బోటింగ్ కూడా చేద్దాము, బట్ బోటింగ్ కూడా లేదు. ఎనీవే ఈ వీడియో చూసిన చాలా థ్యాంక్స్. ఈ వీడియో మీకు నచ్చిందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ వీడియో లైక్ చేయండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ గ్రూప్స్కి షేర్ చేయండి. మనం నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. సో నెక్స్ట్ వీడియో వచ్చేసి కాళేశ్వరం గురించి ఉంటుంది. సో అంతవరకు వెయిట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.